టేస్టీ మీల్ మేకర్ పులావ్ని తయారు చేసుకుందామా లంచ్ బాక్స్లోకి. మరి హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరి లంచ్ బాక్స్ రెసిపీ చేసుకుంటున్నాం కదండి. మన పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ రెసిపీ సింపుల్గా 5 minutesలో అయిపోయేలాగా లంచ్ బాక్స్ రెసిపీ తయారు చేస్తున్నాం కదా. లంచ్ బాక్స్ రెసిపీలో భాగంగా ఈరోజు నేను మీల్ మేకర్ రైస్ అండి, అదేనండి మీల్ మేకర్ పులావ్ కుక్కర్లో 5 నిమిషాలు తయారు చేసేసుకోవచ్చండి. మరి అందులో మీల్ మేకర్ వేసుకుంటాం కాబట్టి మంచి ప్రోటీన్ అందుతుంది కదా, పిల్లలకి చాలా బాగా ఇష్టపడతారు. మరి వచ్చేసండి మన కిచెన్లోకి చూసేద్దరు కానీ మీల్ మేకర్ రైస్కి మొదటగా హాట్ వాటర్ పెట్టుకున్నాను అండి. వేడి నీళ్ళు 1/2 కప్పు, సోయా చంక్స్ వేడి నీటిలో ఇలాగ మనం వేసుకొని 2 నిమిషాలు ఉన్నాక తీసేసుకుందామండి. మనం ఇప్పుడు సోయా చంక్స్ వేడి నీటిలో వేసుకున్నాం కదండి. మనం ఇలా మంచిగా 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉంచకూడదండి, అది బాగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు చల్లనీటిలోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మనం వేడి నీటిలో ఉంచి శుభ్రంగా కడుక్కొని పెట్టేసుకుందామండి. శుభ్రంగా కడుక్కొని నీట్గా 2-3 సార్లు కడిగి పెట్టేసుకుందాం. ఇలా మీల్ మేకర్ని మనం చక్కగా చల్లనీటిలో వేసుకుని 2-3 సార్లు కడుక్కొని వేడి నీటిలో వేసుకున్నాం కదండి. ఫస్ట్ దాని నుండి చల్లనీటిలోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని 2-3 సార్లు కడుక్కొని నీట్గా పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకున్నామండి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. 2 బిర్యానీ ఆకులు వేసుకుందాం. ఇందులో 3 లవంగాయలు, 2 చిన్న చిన్న చెక్కలు, జాజి పువ్వు 2, జాపత్రి 1, షాజీరా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందామండి ఇందులో. ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం. 4 లేదంటే 5 పచ్చిమిరపకాయలు పొడవుగా చీరుకొని వేసేసుకుందాం. ఇందులో కలుపుకుందామండి. మంచి కలర్ వచ్చే వరకు అన్నీను జాగ్రత్తగా కలుపుకున్నాం. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి ఇలా కలుపుకుందామండి. ఇందులో ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. వేయించింది మంచి సువాసన వస్తుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. కారం వేస్తే కూడా మంచి రుచి వస్తుంది అనమాట. ఇందులో ఇప్పుడు 2 క్యారెట్లు చిన్న చిన్న ముక్కలు చేసుకుని క్యారెట్ వేసుకుందామండి. ముక్కలు ఇలా కలుపుకుందాం చక్కగాను. అదే సోయా చంక్స్ని కూడా వేసేసుకుందామండి. ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకుందామండి. కడుక్కొని శుభ్రం చేసుకున్నది. ఇప్పుడంతా జాగ్రత్తగా కలుపుకుందాం మొత్తం అంతాను. ఇలా ఇందులో మనం ఒక 4 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇలా వేసుకొని మనం కలుపుకోవాలండి. పెరుగు వేసుకున్నాం కదా, జాగ్రత్తగా ఇలా కలుపుకొని మనం గంట ముందు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని 1 గ్లాస్ తీసుకున్నానండి. వేసేసుకుందాం. ఇలా వేసేసుకుని చక్కగా కలుపుకుందామండి. ఇందులో చెమ్మంతా పోయే వరకు మనం హాట్ వాటర్ వేసుకుందాం. ఇలా కలిపేసుకుందాం చక్కగాను. ఈ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, 1.5 వేసుకుందాం. వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళు 1.5 మనం వేసేసుకుందాం. వేసుకుని ఇలా ఈ టైంలోనే మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఒక్కసారి ఇలా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటాను. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోనండి. తర్వాత 3 విజిల్స్ తర్వాత ఆఫ్ చేసుకున్న స్టవ్ మనం 1/2 గంట వరకు ఓపెన్ చేయకూడదండి. స్టీమ్ అంతా పోయే వరకు 3 విజిల్స్ వచ్చే వరకు 15 నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేద్దామండి. ఇదిగో 15 నిమిషాలు అయిపోయింది. 3 విజిల్స్ వచ్చి 15 నిమిషాలు అయిపోయింది. స్టీమ్ అంతా పోయింది. మరి మన మీల్ మేకర్ రైస్ ఎలా ఉందో పులావ్ చూద్దామా? అబ్బా చక్కగా అయిపోయిందండి. మరి లంచ్ బాక్స్లోకి మరి డిష్ అవుట్ చేసేసుకుందాం. చూడండి, వేడి మీల్ మేకర్ పులావ్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, అంతే టేస్టీగా ఉంటుంది. మరి వేసుకుందామండి మరి లంచ్ బాక్స్లోకి.
మళ్ళీ మీల్ మేకర్ పులావ్ పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఎందుకంటే సోయా మీల్ మేకర్ మంచి ప్రోటీన్ కదా, పిల్లలు కూడా చాలా ఇష్టం కాబట్టి పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి లంచ్ బాక్స్ పట్టుకెళ్తే కనుక చాలా యమ్మీగా ఉంటుంది. మరి ఇదిగో ఇలా డిష్ అవుట్ చేసుకుందాం. మరి చూడండి, మరి డిష్ అవుట్ చేసుకున్నాం. మరి మన టేస్టీగా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు కుక్కర్లో మనం మీల్ మేకర్ రైస్, మీల్ మేకర్ పులావ్. లంచ్ బాక్స్లో పిల్లలకి చాలా యమ్మీగా ఉంటుంది, చాలా బాగా ఇష్టపడతారండి పిల్లలు. మరి మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఒక రెసిపీ లంచ్ బాక్స్తో మీ ముందుకు వస్తాను. మరంత వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.